నమస్కారం ప్రజలారా, మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం ఎంత మేరకు పనిచేస్తుంది, ఏంది వ్యవహారం అని చెప్పి మనం గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుకుంటే మరి బ్రహ్మాండంగానే పనిచేస్తుంది. ఎందుకంటే ఫేక్ వీడియోలు సృష్టించాలన్నా, ఫేక్ ప్రచారాలు చేయాలన్నా, ఫేక్గా ఏదైనా ప్రోపగండ చేయాలన్నా కూడా మన పార్టీకి మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అదేవిధంగానే టీటీడీ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో, బిఆర్ నాయుడు గారి కథ అని చెప్పి రాస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలేల వీడియోలు ఇలాంటి వాడిని టీటీడీ చైర్మన్గా పెట్టారు, సనాతన బత్తాయిలు ఎక్కడ ఉన్నారు అని చెప్పి మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో విపరీతంగా తిరుగుతుంది. ఓకే, బాగానే ఉన్నది. గ్యారేజ్ ఓపెన్ చేసింది ఎందుకు? ఇట్లాంటి ఫేక్ సృష్టించాలనే కదా. సరే, బొల్లిరేని వాళ్ళది ఏమంత రుచిగా ఉన్నదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొన్నటిదాకా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారు. హెరిటేజ్ వాళ్ళు పోయి ఢిల్లీ హైకోర్టులో ఏదైతే వేసినారో వాళ్ళు అందరికీ నోటీసులు పంపించడం, మళ్ళీ అందరితో సర్దుమణిగినారు. ఇప్పుడు తిరుమలలో బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అంటే మనం గతంలో చేసినటువంటి అక్రమాలు, అవినీతిని అంతా కూడా బయట పెడుతున్నాడు అనేటువంటి ఒక దాంట్లోనే ఏమన్నా ఈ ఫోటోలు తయారు చేసి ఏమన్నా బయటకు వదిలినారా, లేకుండా ఉంటే ఏంది విషయం అనేదాన్ని ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈడ ఫోటోలు పెట్టినారు. ఏం బిఆర్ నాయుడికి ఏం కారులు లేవా? ఆడేమన్నా ఆ ట్యాక్సీ ఓడితే ఏమన్నా 11 రూపాయలు తగ్గిమని ఏమన్నా మాట్లాడుతున్నాడా? లేకంటే ఈ కథలు ఏంది? మనం గతంలో ఎన్నో ఫేక్ ప్రచారాలు చేసినాం. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినామయ్యా. సొంత చెల్లెలనే ఇటువంటి క్యారెక్టర్ అని చెప్పి ఆమెను లంగాలో లకారాలతో అదేవిధంగా ఎంబాస్తో మాట్లాడించినటువంటి మనం బిఆర్ నాయుడిని ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేసి ఆయనకి ఏదో చేసేదానికి మనమే ఇదేం కాదు. ఎందుకంటే మన చెల్లెలు షర్మిలమ్మనే మాట్లాడినాం కదా. షర్మిలమ్మ గురించి ఏ విధంగా ఆమెకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి రంకులు ఏ విధంగా కట్టినామో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా గతంలో. అదేవిధంగా చూస్తే ఈరోజు బిఆర్ నాయుడు గారికి వచ్చారు. సరే, బాగానే ఉన్నది. ఆ ఏఐ చేసేటప్పుడన్నా గతంలో మనం సిద్ధం సభలు చూసినాం. సిద్ధం సభల్లో ఏ విధంగా గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఏ విధంగా అక్కడ లేని మనసుల్ని ఉన్నట్టు ఏ విధంగా చూసాం. తద్వారా మనకు వచ్చినటువంటి ఫలితాలు ఏదైంది ఇక్కడ చూసినాం. ఇప్పుడు అదేవిధంగానే హెరిటేజ్ మీదకి పోయినాం. ఏది హెరిటేజ్ నెయ్యి సప్లై చేసింది అంతా కూడా హెరిటేజ్ చేసింది అన్నాం. లాస్ట్కి ఏమైంది? హెరిటేజ్ కాదు, హెరిటేజ్ నోటీసులు పంపించింది. ఎవరైతే నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ జీతగాళ్ళు, మనకు అవినీతి పుత్రిక అయినటువంటి మన సాక్షి ఏదైతే ఉన్నదో దానికి పంపించింది. దాంట్లో కూర్చొని అద్దె సూట్లు వేసుకొని మాట్లాడినటువంటి వాళ్ళకు పంపించారు. అదేవిధంగా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏదైతే నెలవారీ జీతగాళ్ళు ఉంటారో నెలవారీ జీతగాళ్ళగా నోటీసులు పంపించారు. ఇంకా బిఆర్ నాయుడుకి వచ్చారు. బిఆర్ నాయుడు ఈ విధంగా చేస్తున్నాడు, మహిళలతో ఈ విధంగా ఉన్నాడు, ఈ విధమైనటువంటి అసభ్యంగా పనులు చేస్తున్నాడు, మీరు ఆయనకు టీటీడీ చైర్మన్ అట్టించారు అని చెప్పి మాట్లాడినారు. మరి గతంలో ఎందుకు పెట్టలా బయట? ఎన్ని ఆలోచన చేయండి ప్రజలారా. మీరు గతంలో బిఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అని ఎప్పుడైతే నియమించినారో ఆ రోజు దేనికి ఎన్ని బయట పెట్టలేకపోయినారు? ఆ రోజు దేనికి చేయలేకపోయినారు? ఇటువంటి వ్యక్తికి మనం టీటీడీ చైర్మన్గా ఎందుకు ఇచ్చినామని చెప్పి ఆ రోజు ఎందుకు నిలదీసి పైకి చేయలేకపోయినారు? ఆ రోజే నిలదీయచ్చు కదా, ఆ రోజే ఎన్ని బయట పెట్టచ్చు కదా. కానీ అక్కడ ఆ రోజులు ఏమీ లేవు. ఈరోజు మనకు అవసరం ఏంటంటే బిఆర్ నాయుడు కొండ మీద ఉన్నాడు. ఏదో ఒక రకంగా ఆయనను అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మనం ఏదో ఒకటి బురద చల్లాలా, బిఆర్ నాయుడు మీద ఏదో ఒకటి చల్లాలా. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి కావచ్చు, కరుణాకర్ రెడ్డి చేసిన లంగా కావచ్చు, అదేవిధంగా ధర్మారెడ్డి చేసినటువంటి పనులు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి పనులు కావచ్చు, ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాడు మనం ఖచ్చితంగా చెయ్యాలా అని చెప్పి ఇంకా ఏదో ఒకటి చేయటమే తప్ప ఏమన్నా దీంట్లో ఉన్నదా? ఆయన బిఆర్ నాయుడు కూడా ఒక పోస్ట్ ఏదో పెట్టిట్టున్నాడు. దాన్ని ఏందో ఒకసారి మనం చూద్దాం. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంను ప్రతిష్టను దిగదార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. అయ్యా బిఆర్ నాయుడు, నేనేం చెప్తానంటే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు
మరి షర్మిల గారి గురించే ఏ విధమైనటువంటి డీప్ ఫేక్ వీడియోలు వదిలినారు, ఏ విధంగా ఆమెను లకారాలతో మాట్లాడించినారు, ఏ విధంగా ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి ఏ విధంగా మాట్లాడినారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరేందిగా బిఆర్ నాయుడిని ఏదో ఒక రకంగా ఆయన మీద బురద చల్లాలనేది మా జగనన్న యొక్క లక్ష్యం అంతే. ఎందుకంటే TV5 చైర్మన్, ప్రస్తుతానికి TV5 చైర్మన్, అదేవిధంగా తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిపోయా. ఒరే TV5 అనేటువంటి వ్యక్తి, TV5 అనేటువంటి ఛానల్ ఆ చైర్మను మనం వద్దన్న అమరావతిని ఏ విధంగా వాళ్ళు టెలికాస్ట్ చేశారు, అమరావతి రైతులకు ఏ విధంగా మద్దతుగా ఉన్నారు, మేము అధికారంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఈ బిఆర్ నాయుడు ఈ TV5 అనేటువంటి ఈ ఛానల్ ఏ విధంగా ఉద్యోగుల పట్ల వాళ్ళకు భద్రతగా ఉన్నారు, ప్రతి ఒక్కటి రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని అంతా కూడా ప్రజానీకానికి ఏ విధంగా తెలియజేసింది TV5. మాకు TV5 మీద కక్ష ఉన్నదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ సాంబన్న ఒక ఆయన, ఆ మూర్తన్న ఒక ఆయన, వాళ్ళను కూర్చొని ఎటువంటి డిబేట్లు నిర్వహిస్తాడు బిఆర్ నాయుడు, ఏ విధంగా వాళ్ళకు ధైర్యం చెప్తాడు. మీ మీద దేశ ద్రోహం కేసులు పెట్టినప్పటికీ కూడా మీరు వెనక్కి తగలాయా? అందుకని మేము ఫేక్ వీడియోలు తయారు చేశాం. ఏమవుతుంది అయితే బిఆర్ నాయుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాడు. పోతాం, ఏం మా దగ్గర లేవా లెక్కలో? ఏం మాకేం జైలు కొత్త? మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళకు జైలు కొత్త, లేకుండా ఉంటే ఏమన్నా చెప్పకూడదు కొత్త. 16 నెలలు మా అన్నే ఉండి వచ్చినాడంట. ఏమవుతుంది? అదేవిధంగా ఏ సాంకేతికను వాడుకొని నా రూపంలో అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యకరమైనది, వక్రీకరించినది. ఇది టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పన్నిన పథకం. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళ్తాను. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చేలా సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిగత హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు. అమ్మా ఏం కాదు, ఏ ఇబ్బంది లేదు. మేము మచ్చుగా చూసాము ఇట్లాంటి. మా పార్టీలో మా అన్న చూడనటువంటి కేసులా మాకు తెలియనన్నా మా ఓడికి మీద ఉండే కేసుల కన్నా ఏం కొత్త కేసులు లేవే బిఆర్ నాయుడు గారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఇటువంటి ఫేక్ పోస్టులు, ఇటువంటి ఫేక్ వీడియోలు, ఇటువంటి మార్పుడు ఫొటోసు చాలానే వస్తాయి. మన అన్న ఒక గ్యారేజీ పెట్టాడు దీనికోసము. మన దగ్గర కార్మికులు ఉన్నారు. ఇటువంటి ఏ వీడియోలు చేయాలన్నా, అదేవిధంగా ఇటువంటి మార్పుడు ఫోటోలు కావాలన్నా, లేదు ఈ అబద్ధాన్ని ఇది నిజమైనటువంటి దాంట్లో ఎంతమందినో వాడుకొని, అంటే మనం గతంలో ఏ విధమైనటువంటి ప్రచారాలు కావచ్చు, ఏ విధంగా కుటుంబ సభ్యుల మీద వాడినటువంటి భాష కావచ్చు, ఈ రోజుకి కూడా ఏ విధంగా షర్మిలమ్మను మాట్లాడుతూ ఉంటారు మన వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. అదేవిధంగా గతంలో ఎన్నెన్నో మనం 1-2 చెప్పుకుంటా పోతే 2-3 టిప్పర్లు కావాలా. సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనం ఈ విధంగా ఫేక్ వీడియోలు చేసుకుంటానే పోదాం, ఇబ్బంది ఏమిలే. మరి మనకు రాబోయే రోజుల్లో ఎన్ని సీట్లు వచ్చాయనేది కూడా చూద్దాం. ఏంటన్నా రాని ఏమన్నా కానీ అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన పోరాటం అయితే ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.